శంబాలా నగరం ఉంది హిమాలయాస్లో. అలా దాపెట్టారా ఈ ప్లేస్ని ఓన్లీ యోగుల కోసమే ఇన్ని యుగాలుగా అనిపించింది నాకు. సో వండర్ఫుల్ ప్లేస్. సో అదే మనకి గురువులు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమేమి అందాలో అది అందిస్తూ ఉంటారు. సో చాలా గొప్ప ప్లేస్కి మనం కనెక్ట్ అయి ఉన్నాం ఇక్కడ. సో మీరందరూ కూడా చాలా ధన్యులు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకి అన్ని ప్లేసులకి కారకులు మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పడం. ఈ భూమి పైన అంత సృష్టికి, ఈ ధర్మ సృష్టికి, ఈ సత్యయుగానికి సృష్టికి మనం అందరము ఒక ఆనంద స్వరూపులుగా విరాజిల్లడానికి కారకులు మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో ఆయన తలపట్టిన ఏ కార్యక్రమం అయినా ఒక అద్భుతం. ఆయన ఆ పని కోసమే ఈ భూమి మీదకి వచ్చి ఆ పని ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకి ఆ పనిని అందించి సంపూర్ణంగా వాళ్ళకి ఆ స్థాయిని అందించి, ఆ స్తోమతను అందించి, ఆ సామర్థ్యాన్ని అందించి మరి ఆ పనులు అప్పచెప్పాడు అనమాట. సో అలా గురుగారు మరి కాస్మిక్ వ్యాలీ అయితేనేమి, జేతవనం అయితేనేమి, వశిష్ఠ గౌతమి అయితేనేమి, ప్రకృతి వ్యాలీ అయితేనేమి, ఇవన్నీ కూడా గురుగారి యొక్క సంకల్పంలో భాగమే. మరి ఇంకో మహా అద్భుతం ఏంటంటే మనకి టోటల్ పిఎస్ఎంకి సెంట్రల్ పాయింట్ కడతాల్ కైలాసపురి. సో కడతాల్ కైలాసపురిలో మనకి ఈ సంవత్సరం ఇంకా ఒక 10 రోజుల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు మనం పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా అక్కడ లక్షలాది మందితో నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నాం కదా. సో ఏదైనా ఒక యాగానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏదైనా ఒక యాగం ఒకప్పుడు పూర్వం నుంచి యోగులు, ఋషులు, రాజులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక యాగం చేసేవాళ్ళు. దేనికోసము? అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న అవసరాలు బట్టి ఆ యాగం చేసేవారు. వర్షాల కోసమో లేదో ఇంకోసం ఇంకోటో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండడం కోసమో చేసేవాళ్ళు. కానీ పత్రిసారు ఏం చేశాడంటే ఈ భూమి పైన శాంతిగా ఉండాలి అంటే అహింసా ధర్మం, ధ్యాన ధర్మం విరాజిల్లాలని ఈ యాగాన్ని, ధ్యాన మహాయాగాన్ని పత్రిసారు చేపట్టాడు. సో అందులో భాగంగా మనం కడతాల్లో చేసుకుంటాం. అది మనం ఆ 11 రోజులు అక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల కంపల్సరిగా దాని ప్రభావం ఈ భూమండలం అంతా విస్తరించి ఎక్కడెక్కడైతే ఇలాంటి శక్తి క్షేత్రాలు ఉన్నాయో అక్కడికంతా మళ్ళీ శక్తిని అక్కడ పంపించి మరింతగా ఇక్కడ వర్క్స్ అయ్యేదానికి చేస్తారనమాట. వాళ్ళ ప్రణాళిక అలా ఉంటుంది. సో అది గురువుల ప్రణాళిక. ఆ యాగానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అటెండ్ అయి తీరాలి. ఆ యాగంలో మనం కనెక్ట్ కావాలి. ఒక్క రోజైనా సరే అక్కడ వెళ్ళి కూర్చున్నాము అంటే మీకు ఒక సంవత్సరం సరిపడేంత ఎనర్జీ మీకు ఫీల్ అయిపోతుంది. నేను మరీ ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఎవరైనా కొత్తగా మెడిటేషన్కి వచ్చిన వాళ్ళు ఆ యాగంలో కానీ, యజ్ఞంలో కానీ, చక్రంలో కానీ ఒక్కరోజు వెళ్ళి వస్తే మరి వారి జీవిత కాలంలో ధ్యానాన్ని ఎప్పుడు వదిలిండేది. అంత గొప్ప శక్తి ఉంటుంది అక్కడ. సో అది మీరు దయచేసి ప్రతి ఒక్కరూ ఆ యాగానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ పనులు చేస్తూ ఈ భూమి పైన మనకి ఏం కావాలి అంటే ఒక సెలబ్రేషన్ని మనకి అందిస్తారనమాట ఆ పని చేసిన తర్వాత. సో మనం అందరం అక్కడికి వెళ్ళి సాధన చేసి ఆ శక్తిని అంతా విశ్వ కళ్యాణం కోసం అంకితం చేసి వచ్చిన తర్వాత ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత ఎలాగో యుద్ధం జరిగిన తర్వాత, ఆ కురుక్షేత్రం జరిగిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత భగవద్గీత తర్వాత ఒక అద్భుతమైన గీత వచ్చింది. ఏంటి? ఉత్తర గీత. ఉత్తర గీత ఎలా వచ్చిందో తెలుసా మీకు? కృష్ణుడు, అర్జునుడు అంతా అయిపోయిన తర్వాత హాయిగా ఒకరికొకరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ ఒక సెలబ్రేషన్ చేసుకుంటూ వచ్చిందేదే ఉత్తర గీత. ఉత్తర గీతలో ఉండేదంతా చాలా హైగా ఉంటుంది సబ్జెక్టు. అంతా ధ్యాన యోగానికి, ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఉంటుంది. సో అలా ఈ యాగం అంతా అయిన తర్వాత ఆ సెలబ్రేషన్ చేసుకునే ప్రదేశమే పత్రిసారి జేతవనం సంక్రాంతి ధ్యాన సంబరాలని ఇచ్చారు. జేతవనం సంక్రాంతి ధ్యాన సంబరాలు. సంక్రాంతి అంటే పత్రిసారి ఏం చెప్పాడంటే ఎన్లైట్మెంట్. అందుకే ఆ పండుగ యాక్చువల్గా అది మనకు మాత్రమే అర్హత ఉంది సంక్రాంతి చేసుకునేవాళ్ళు. భూమి మీద ఇంకొకరికి లేదు. ఒక ధ్యాన యోగి మాత్రమే సంక్రాంతి చేసుకోవాలి. సంక్రాంతి మీనింగ్ ఏంటంటే క్రాంతి అంటే ఎన్లైట్మెంట్. సంక్రాంతి అంటే అపారమైన ఎన్లైట్మెంట్.
నువ్వు అపారమైన ఎన్లైట్మెంట్తో ఉండడమే సంక్రాంతి అని పత్రి సారు మనకి జీతవనంలో అందించాడనమాట. ఆ ఎన్లైట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒక ఆట ఉంటుంది, ఒక పాట ఉంటుంది, ఒక కేల్ ఉంటుంది, ఒక డ్యాన్స్ ఉంటుంది, ఒక మహా అన్నప్రసాదం ఉంటుంది, ఒక సామూహిక ధ్యానం ఉంటుంది. ఇట్స్ ఏ టోటలీ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో మనం అందరము పత్రిజీ ధ్యాన మహాయాగంలోకి వెళ్ళి అక్కడ మన యొక్క తరంగాలంతా విశ్వవ్యాప్తం చేసిన తర్వాత ఆ సెలబ్రేషన్ చేసుకోవాలని పత్రి సార్ ఏం చెప్పాడంటే ఆత్మ బంధువుల ఆత్మోత్సవం. ఏం చెప్పండి నాతో పాటు? ఆత్మ బంధువుల ఆత్మోత్సవం. ఆత్మ అనేది ఎప్పుడు ఉత్సవం కోరుకుంటారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఒక నలుగురో, ముగ్గురో, 5 మందో ఉండి పండగ అది చేసుకుంటే అది ఏమవుతుంది? ఒక పండగ అవుతుంది అంతే. అదే ఒక 1000 మందితో, 500 మందితో చేసుకుంటే ఏమవుతుంది? ఉత్సవం అవుతుంది. ఇప్పుడు కళ్యాణోత్సవం అంటారు, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటుంది? అది ఉత్సవంగా ఉండాలి జీవితం, ఎప్పుడు ఒక సెలబ్రేషన్లో ఉండాలి మనం ఎప్పుడు. సో ఆ సెలబ్రేషన్స్ని మనం ఎంజాయ్ చేయాలి. ఆ ఆత్మబంధువులు అందరం కలిసి చేసే పండగే సంక్రాంతి ధ్యాన సంబరాలు, సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం, ఆత్మబంధువుల ఆత్మోత్సవం. సో ఆత్మ ఎప్పుడు 2 కోరుకుంటుంది, ఒకటి సెలబ్రేషన్స్ని, ఒకటి సాహసాన్ని. ఎప్పుడు సాహసాన్ని కోరుకుంటారు, ఎందుకంటే మనం ఈ శరీరాలను కాదు, మనం అందరము ఆత్మ పదార్థాలు. సో ఇది ఎప్పుడైనా పోయేదే, కానీ నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ఎంత చేయాలో అంత చేయాలి, నువ్వు ఎంత సాహసం చేయాలో అంత సాహసం చేయాలి, నువ్వు ఎంత సెలబ్రేషన్లో ఉండాలో అంత సెలబ్రేషన్స్లో ఉండాలి. ఎప్పుడు ఈ 2 కోరుకుంటుంది ఎప్పుడు ఈ ఆత్మ. సో ఆ సంపూర్ణమైన ఆ సంక్రాంతిని, ఆ మనిషి యొక్క ఎన్లైట్మెంట్ని, ఆ సెలబ్రేషన్స్ని మీరు జీతవనంకి వస్తే మీరు ఫీల్ అవుతారు. సో మరి ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డకు, మా ప్రాంతం అంతా ఏమంటారంటే ప్రతి ఆడబిడ్డకు అది పుట్టినిల్లు అంటారు. సో అంత బాగుంటుంది అనమాట ఆ జీతవనం. మీ సొంత ఇంటికి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే, మీ పుట్టింటికి వెళ్తే ఎలా బాగుంటారు? అందుకే సంక్రాంతి అయినా అల్లులు వచ్చే పండుగ అంటారు, అవును కదా? సో అందుకే మీరు ఆడబిడ్డలందరూ వస్తే అల్లులు ఆటోమేటిక్గా వస్తారు. సో అంత గొప్ప సెలబ్రేషన్స్, ధ్యాన సెలబ్రేషన్స్. సో మీరు అందరూ తప్పనిసరిగా రావాలి. అది బాగా మనం ఏదో ఇప్పుడు ఈ పండుగలు మనకి ఒక పరమార్థాన్ని అందించాడు పత్రి సార్. ఒకప్పుడు ఈ పండుగలకి అర్థం తెలియదు, ఏదో మనం ఉన్న బంధువులతోనూ అక్కడ వైపు హింస ఉన్నా మనం దాన్ని పట్టించుకోకుండా ఏదో మన పాటికి మనం ఉండేవాళ్ళం. కానీ అది కాదు ముఖ్యం. మనకు నిజమైన ఆనందం ఎక్కడుందో అక్కడ ఉండాలి. మనకి నిజమైన ఆనందం ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళాలి. ఒకరోజు వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. మనకి అందుకే ఇప్పుడు మీరు ఈ బంధంలో నుంచి మీరు